హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా మేడం, ఎలా ఉన్నారు? ఒకే ఫ్రేమ్లో ఒక ప్రేమ జంట అంటాం కదా, ప్రేమ చిలకలిగా ఉంటాం కదా, అలా ఉన్నారు. చాలా నిండుగా ఉన్నారు ఇద్దరు. సార్ ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు, ఎలా అనిపిస్తుంది సార్ అక్కడి నుంచి మీ నియోజకవర్గం నుంచి ఇక్కడ దాకా? హైదరాబాద్ షిఫ్టింగ్ కాదండి, కాన్స్టిట్యున్సీ అన్నది టెక్కలి కాన్స్టిట్యున్సీ, శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు, ఏపీ పాలిటిక్స్లో కీలకంగా ఉన్నటువంటి నేను అక్కడ ఉంటూనే ఇక్కడ బిజినెస్ విస్తరించాలని ఆలోచించాం. నాది యాక్చువల్లీ గ్రానైట్ బిజినెస్, మైనింగ్లోనే ఒక 25 years నుంచి మైనింగ్లో ఉన్నాను. మైనింగ్ ఎలాంటిదంటే అది కూడా వరల్డ్ క్లాస్ వ్యాపారం చేశాను నేను. ఐకాన్ బ్రౌన్ క్వారీ ఓనర్గా చాలా మంచి బిజినెస్ చేశాను, బాగుంటుంది. కానీ గవర్నమెంట్ ఉండేటప్పుడు అలా ఉంటుంది, గవర్నమెంట్ లేకపోతే దానిపైన దాడులు, బాగా ఇబ్బందులు ఉంటాయి సార్, చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొని ఆ మైనింగ్ బిజినెస్లో నలిగిపోయాం. ఇంచుమించు 60 crores లాస్లో ఉన్నాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మైనింగ్ అంతా సడన్గా ఆపేయటం వల్ల, పెర్మిట్లు ఇవ్వకపోవటం వల్ల 61 crore లాస్లో ఉన్నాను. సో ఈ లాసెస్ ఇలా పెడితే ఒకవైపు రాజకీయం అన్నది ఒక ఊపిరిగా తీసుకున్నాం. జీవితంలో, దైనందిన జీవితంలో ప్రధాన అంశం ఏంటంటే మాకు రాజకీయం. ఈ రాజకీయంలో వస్తున్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాలంటే వ్యాపారాలు కోల్పోతున్నాం. మరి వ్యాపారం చేయాలి, ఏం చేయాలి? ఏదైనా ఒక మంచి బిజినెస్ చేయాలి అంటే మాధురికి ఫ్యాషన్ పట్ల చాలా ప్యాషన్. సారీస్లో కానీ వాటి కలెక్షన్స్లో చూస్తున్నాం సార్, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా మాధురి గారి వీడియోస్, ఈ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. వాటి కలెక్షన్స్లో కానీ చాలా అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని రంగరించి మనం ఈ బిజినెస్ అయితే మీరు నాకు ఇలా సహకరించగలిగితే నేను ఈ బిజినెస్ మీద దృష్టి పెడతాను, ఎలా ఉంటుందని అడిగింది. అంటే సిల్క్స్, పట్టు సిల్క్స్. సో ఓకే చెయ్యి, తప్పకుండా మనం చేద్దాం. వైజాగ్లో పెడదాం అనుకున్నాం. వైజాగ్లో పెడితే అది కాదు, హైదరాబాద్లో పెడదాం. హైదరాబాద్లో పెట్టడం వల్ల 2 రాష్ట్రాలకి, ఇప్పుడు మనం సాధారణంగా ఒక వ్యాపారం ప్రారంభించిన తర్వాతే ఆ వ్యాపారం తాలూకా ఓనర్ ఎవరో తెలుస్తుంది జనంకి. మాది అలా పరిస్థితి కాదు, వ్యాపారం ప్రారంభించక ముందే మేమెవరో తెలుసు. కానీ సార్ ఒక చిన్న డౌట్, చాలామంది కూడా వైజాగ్లో బిజినెస్ పెట్టే దమ్ము లేకే దువ్వాడ శ్రీనివాస్ హైదరాబాద్లో పెట్టారు. చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. వైజాగ్ అన్నాడు, విజయవాడలో పెట్టొచ్చు, వైజాగ్లో పెట్టొచ్చు. అక్కడ కూడా శారీస్ కొనేవాళ్ళు ఉంటారు, చాలామంది శారీస్ ఇష్టమైన లేడీస్ కూడా ఎక్కువగా ఉంటారు. బట్ చాలా సేఫ్ గేమ్గా గవర్నమెంట్ అక్కడ అతనిది లేదు, గవర్నమెంట్ వాళ్ళ వైసీపీ లేదు. హైదరాబాద్ అయితే కొంచెం సేఫ్గా ఉంటుంది కాబట్టి అక్కడ సెట్ చేశారు శ్రీనివాస్ గారు అనేది కూడా అంటున్నారు సార్. నో, ఇట్స్ రాంగ్. వైజాగ్లో పెట్టినా, విజయవాడలో పెట్టినా 2 రాష్ట్రాల ప్రజలకి కనెక్ట్ అయ్యేటట్టు చేయాలన్నది మా ఉద్దేశం. 2 రాష్ట్రాల్లో ఇప్పుడు మేము ఎవరు అన్నది తెలుసు, మా మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే, బ్రాండ్ పికప్ అవ్వాలంటే హైదరాబాద్ ఒక వేదిక. నాకే కాదు, ఏ వ్యాపారస్తుడికైనా ఈ ప్రపంచంలో గూగుల్ తాలూకా సేవ్ చేసేటటువంటి వాటికి సెక్యూర్డ్ ప్లేస్ ప్రపంచంలో హైదరాబాద్. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు గూగుల్ టీం రాజీవ్ గాంధీ గారితో కాంటాక్ట్ చేశారు, మీ ఇండియాలో ది బెస్ట్ ప్లేస్ హైదరాబాద్, మాకు అక్కడ ఎలర్ట్ చేస్తే మేము గూగుల్ వాళ్ళం అక్కడ సేవ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుందని. దానిపైన రాజీవ్ గాంధీ గారు చేసిన ఇనిషియేషనే ఈరోజు హైటెక్ అన్నది హైదరాబాద్లో ఈ స్థాయిలో రావడానికి కారణం. ఇది చరిత్ర. తర్వాత ఎంతోమంది మేము తెచ్చాం అని చెప్పుకుంటారు, అది పక్కన పెడితే. సో హైదరాబాద్ లాంటి ప్లేస్ వ్యాపారానికి ఒక వేదిక లాంటిది. స్ప్రెడ్ అవ్వడానికి, మంచి పేరు రావడానికి సపోర్ట్ కూడా అలాగే ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఆణిముత్యాలు, చాలా మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు. వచ్చే వాళ్ళని స్వాగతిస్తూ దాన్ని హైక్స్ తీసుకెళ్తారు. కాబట్టి ఎవరైనా ఇక్కడ అడుగు పెడతాం. సో హైదరాబాద్లో చేద్దాం. హైదరాబాద్లో ఒక 6 branches కింద ప్లాన్ చేద్దాం. అక్కడి నుంచి విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, అవసరమైతే బెంగళూరు, ఈ వ్యాపారాన్ని ఇలా విస్తరించుకుంటూ ముందుకెళ్దాం. దీనిలో జ్యువెలరీ కూడా ప్లాన్ చేద్దాం అని ఒక ఐడియాతో ఇక్కడికి వచ్చాం. సో హైదరాబాద్లో మేము ఇక్కడికి షిఫ్ట్ అవ్వటం కాదు, వ్యాపార దృష్టి ఇక్కడికి రావటం జరిగింది. వ్యాపారం ప్రారంభిస్తూ రాజకీయం అన్నది కొనసాగుతుంటుంది.